కాంగ్రెస్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు బండి సంజయ్. భారతదేశ వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు వాజ్పేయి అని బండి సంజయ్ తెలిపారు. పార్టీ కార్యకర్తలకే కాకుండా ఈ దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు వారిని స్మరించుకోవడం, వాళ్ళు తలుచుకోవడం, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగడం అటువంటి ఒక గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి దేశం యొక్క శక్తిని, సామర్థ్యాలను ప్లస్ అభివృద్ధి విషయంలో కూడా ఒక స్ఫూర్తిదారమైన పాత్ర పోషించి రాబోయే తరాలను కూడా ఆలోచించే విధంగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి ఏఐటీఎంకే జయలలిత గారు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు కూడా ఇతర పార్టీల నాయకులు భారతీయ జనతా పార్టీకి వచ్చి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దాన్ని కాదని వాళ్ళ ప్రజల వద్దకే వెళ్తా అని చెప్పి తిరిగి ప్రజా తీర్పు కోరి అధికారులకు వచ్చినటువంటి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆనాటి వాజ్పేయి గారి యొక్క పాలనా దక్షతను చూసిన తర్వాత శ్యామ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బాబాసాహెబ్ అంబేద్కర్, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్నదో అందరూ తెలిసింది. ఏ విధంగా అభివృద్ధిని మనం ముందుకు తీసుకుపోతున్నామో దేశ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఇవాళ నాటి కేసీఆర్ గాని, నేటి రేవంత్ రెడ్డి గారు గాని 70mm సినిమాలు, గ్రాఫిక్ సినిమాలు చూపెట్టి ఏ విధంగా ప్రజలు మభ్యపెట్టి